మిత్రులకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 7వ తరగతిలోని ఆహారంతో ఆరోగ్యం అనేటువంటి సైన్స్ పాఠానికి సంబంధించి ప్రశ్నలు, జవాబులు, వాటికి సంబంధించినటువంటి వివరణలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆహారంలోని అంశాలు ఏవి? ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏవి అంటే పీచు పదార్థాలు, నీరు. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహారంలో అంశాలు ఉన్నాయి, పోషకాలు కూడా ఉన్నాయి. ఆహారంలో ఉన్నటువంటి అంశాలు అంటే ఏవి చూడండి, అన్నము, పప్పు, చికెను, పీచు పదార్థాలు, నీరు. ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు అంటే ఏవేవి వస్తాయి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇప్పుడు అన్నం తీసుకోండి, అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పప్పు, చికెన్లో ఏముంటాయి? ప్రోటీన్లు అనేటువంటి పోషకాలు ఉంటాయి. పీచు పదార్థాల్లో కూడా పీచు పదార్థాలు అనేవి కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అయితే ఇవి జీర్ణం కావు. నీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. నీరు అనేది ఆహారంలోని అంశమే, కానీ పోషక పదార్థాలు ఉండవు అనేటువంటి స్టేట్మెంటు ఇక్కడ మీకు బాగా అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఆహారంలో అంశాలు ఉంటాయి, పోషకాలు ఉంటాయి. ఆహారంలోని అన్ని అంశాల్లో పోషకాలు ఉండవు. ఆహారంలో కొన్ని అంశాల్లో పోషకాలు ఉంటాయి, కొన్ని అంశాల్లో పోషకాలు ఉండవు. ఆహారంలోని పోషక పదార్థాలు కాని అంశాలు ఏవి అంటే పీచు పదార్థాలు, నీరు. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సరిత తన తమ్ముడి కోసము అంగన్వాడీ వర్కర్ తెచ్చినటువంటి బాలామృతం ప్యాకెట్లో అధికంగా ఉన్నటువంటి పోషకం ఏది అంటే పిండి పదార్థాలు. ఇక్కడ బాలామృతం ప్యాకెట్లో అధికంగా ఉన్నటువంటిది ఏది అంటే పిండి పదార్థాలు. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బాలామృతం ప్యాకెట్లో 100 గ్రాముల పరిమాణానికి పిండి పదార్థం ఎన్ని గ్రాములు ఉంటుంది అంటే 67 గ్రాములు ఉంటుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సరిత తన తమ్ముడి కోసం అంగన్వాడీ వర్కర్ తెచ్చినటువంటి బాలామృతం ప్యాకెట్లో తక్కువగా ఉన్నటువంటి పోషకం ఏది అంటే అతి తక్కువగా ఉన్నటువంటి పోషకం ఏది అంటే విటమిన్ B2. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బాలామృతం ప్యాకెట్లో 100 గ్రాములకు విటమిన్ B2 ఎంత పరిమాణంలో ఉంది? విటమిన్ B2 ఎంత పరిమాణంలో ఉంది అంటే 0.55 మిల్లీగ్రాములు ఉంది. కేవలం మిల్లీగ్రాముల్లో మాత్రమే ఉంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బాలామృతం ప్యాకెట్ సమాచారం ప్రకారము పోషకాలను ఎలా వర్గీకరించవచ్చు? బాలామృతం ప్యాకెట్ను బట్టి మనం పోషకాలను ఏ విధంగా వర్గీకరించవచ్చు అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. పరిమాణాన్ని బట్టి పోషకాలను ఎలా వర్గీకరించవచ్చు అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. పరిమాణాన్ని బట్టి అంటే ఎక్కువగా తీసుకుంటే వాటిని స్థూల పోషకాలు అంటాము, చాలా తక్కువగా మైక్రోగ్రామ్స్లో తీసుకుంటే వాటిని సూక్ష్మ పోషకాలు అంటాము. శరీర ధర్మక్రియను బట్టి పోషకాలను ఎలా వర్గీకరించవచ్చు అంటే నిర్మాణాత్మక పోషకాలు, శక్తినిచ్చేవి, రక్షణ పోషకాలు. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ఆటగాళ్లకు తగిన శక్తినిచ్చేది ఏది అంటే గ్లూకోజ్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్లూకోజ్ అనేది సరళ కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్ అంటాం. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ అనేది ఆహార నాళంలోకి వెళ్ళిన తర్వాత జీర్ణం కాకుండానే ఇది సులువుగా అబ్జార్బ్ అయిపోయి తొందరగా శక్తినిస్తుంది. తక్షణ శక్తినిచ్చేదానికోసము ఆటగాళ్ళు ఉపయోగించేటువంటిది ఏది అంటే గ్లూకోజ్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో శక్తినిచ్చేటువంటి పోషకాలు ఏవి? శక్తినిచ్చేటువంటి పోషకాలు ఏవి అంటే పిండి పదార్థాలు, కొవ్వులు. ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక పోషకాలు ఏవి అంటే మాంసకృతులు. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో రక్షణ పోషకాలు ఏవి అంటే మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేటువంటి పోషకాలు ఏవి అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. పిండి పదార్థాలు పుష్కలంగా ఉండేటువంటి ఆహారం ఏది? పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం ఏది అంటే పైవన్నీ వస్తాయి: జొన్నలు, బంగాళదుంప, ఫింగర్ మిల్లెట్స్, మొక్కజొన్న. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థం ఏది అంటే పిండి పదార్థాలు, కొవ్వులు. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహారంలో పిండి పదార్థాల ఉనికిని ఎలా నిర్ధారించవచ్చు అంటే ఏ రసాయనిక పదార్థాన్ని ఉపయోగించి పిండి పదార్థాల ఉనికిని నిర్ధారించవచ్చు అంటే అయోడిన్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహార పదార్థంలో చక్కెరల ఉనికిని ఎలా నిర్ధారించవచ్చు అంటే బెనెడిక్ట్స్ ద్రావణ పరీక్ష. బెనెడిక్ట్స్ ద్రావణాన్ని ఉపయోగించి చక్కెరల ఉనికిని మనం నిర్ధారించవచ్చు. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది ఆహార పదార్థములలో
పిండి పదార్థములు లేనిది ఏది? పిండి పదార్థములు లేనిది ఏది అంటే కోడిగుడ్డు సొన. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్నిట్లో అన్నం కానీ, గోధుమ పిండి కానీ, చపాతీలో కానీ పిండి పదార్థాలు ఉంటాయి. కోడిగుడ్డు సొనలో పిండి పదార్థాలు ఉండవు. పప్పు ధాన్యాల్లో కల పోషకాలు ఏవి? పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి పోషకాలు ఏవి అంటే ప్రోటీన్లు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తృణధాన్యాలు, చిరుధాన్యాల్లో అధికంగా ఉండేటువంటి పోషకాలు ఏవి అంటే పిండి పదార్థాలు. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పల్సెస్ అంటే ప్రోటీన్స్ అని చెప్పాము. ఇక్కడ చిరుధాన్యాలు సీరియల్స్, మిల్లెట్. సీరియల్స్లో సి వచ్చింది కాబట్టి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. తృణధాన్యాల్లో తక్కువగా ఉండేవి ఏవి అంటే ప్రోటీన్లు. చిరుధాన్యాల్లో తక్కువగా ఉండేవి ఏవి అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు. శరీరంలోని గాయాలను బాగు చేసి, నయం చేసి, వ్యాధుల నుండి కోలుకోవడానికి కావలసినటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి పోషకాలు ఏవి అంటే ప్రోటీన్లు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాంసకృత్తులు పుష్కలంగా ఉండేటువంటి ఆహారం ఏది? మాంసకృత్తులు పుష్కలంగా ఉండేటువంటి ఆహారం ఏది అంటే పైవన్నీ వస్తాయి. మాంసము, గుడ్లు, సోయా చిక్కుడు, పాలు, పై అన్నిట్లో మాంసకృత్తులు ఉంటాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రోటీన్లు కలిగిన సాంప్రదాయ ఆహార పదార్థాలు ఏవి? ప్రోటీన్లు ఉండేటువంటి సాంప్రదాయ ఆహార పదార్థాలు ఏవి అంటే పైవన్నీ వస్తాయి. పెసరట్టు, మినపట్టు, గారె, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ. వీటన్నిటిలో పప్పు ధాన్యాలను ఉపయోగిస్తాం. పెసలు కానీ, మినుములు కానీ వీటిని ఉపయోగిస్తాం. కాబట్టి వీటిలో పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రోటీన్లు కరిగినటువంటి సాంప్రదాయ ఆహార పదార్థాలు ఏవి అంటే పైవన్నీ. పెసరట్టు, మినపట్టు, గారె, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ, పై అన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇడ్లీలో ప్రోటీన్స్ ఏ విధంగా వస్తాయి అంటే మినుములు ఉపయోగిస్తాం కదా, మినప్పప్పు అనేది పల్సెస్ కాబట్టి ఇడ్లీలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఆహారంలో మాంసకృతుల ఉనికిని ఎలా నిర్ధారించవచ్చు అంటే 2% కాపర్ సల్ఫేటు, 10% సోడియం హైడ్రాక్సైడ్ ఈ రెండింటిని ఉపయోగించి ఆహారంలో ప్రోటీన్ల యొక్క ఉనికిని మనం నిర్ధారించవచ్చు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు అంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ లవణాన్ని 100 ml నీటిలో కలిపితే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు అంటే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ లవణాన్ని 100 ml నీటిలో కలిపితే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారవుతుంది. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహార పదార్థంలో మాంసకృతుల ఉనికిని ఎలా నిర్ధారించవచ్చు అంటే పరీక్ష నాళికలోని పదార్థము ఊదా రంగులోకి మారితే, పరీక్ష నాళికలో ఉన్నటువంటి పదార్థం ఊదా రంగులోకి మారినట్టయితే ఆహారంలో మాంసకృతులు ఉన్నాయి అని నిర్ధారించవచ్చు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహారంలో కార్బోహైడ్రేట్ల ఉనికిని ఎలా నిర్ధారించవచ్చు అంటే చూడండి, పరీక్ష నాళికలో ఉన్నటువంటి శాంపుల్ పదార్థము నీలి రంగుగా మారితే దాంట్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, పిండి పదార్థాలు ఉన్నాయి అని మనం నిర్ధారించవచ్చు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్లగుడ్డు సొనలో మాంసకృతుల ఉనికిని నిర్ధారించేదానికోసము పరీక్ష నాళికలో రసాయనిక పదార్థాలను ఎంత మోతాదులో కలపాలి అంటే 2 చుక్కల కాపర్ సల్ఫేటు, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 చుక్కల కాపర్ సల్ఫేట్ను 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ను కలిపినట్టయితే శాంపుల్లో ఉన్నటువంటి ద్రావణం ఊదా రంగులోకి మారుతుంది. వైలెట్ కలర్లోకి ఎప్పుడైతే మారుతుందో దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించవచ్చు. ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏది అంటే కొవ్వులు కార్బోహైడ్రేట్ల కంటే ఎక్కువ శక్తినిస్తాయి అనేది సరైనటువంటి వాక్యం. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన శరీరానికి ఇంధన వనరులుగా ఉపయోగపడేవి ఏవి అంటే కొవ్వులు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహార పదార్థాల్లో కొవ్వులు ఉన్నాయి అని నిర్ధారించేటువంటి పరీక్ష ఏది అంటే తెల్ల కాగితం పరీక్ష. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కాగితము ఆయిలీ పేపర్గా మారుతుంది. వైట్ పేపర్ ఆయిలీ పేపర్గా మారితే దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయని మనం నిర్ధారించవచ్చు. వేరుశనగ గింజల్లో కొవ్వు ఉంటుందని ఎలా చెప్పవచ్చు అంటే తెల్ల కాగితం పారదర్శకంగా కానీ అర్ధ పారదర్శకంగా కానీ మారినప్పుడు కొవ్వు ఉందని చెప్పవచ్చు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమని ఇచ్చారు, తెల్ల కాగితం అర్ధ పారదర్శకంగా మారుతుంది అని ఇవ్వడం జరిగింది. అర్ధ పారదర్శకంగా ఎప్పుడు మారుతుంది అంటే వైట్ పేపర్ ఆయిలీ పేపర్గా మారినప్పుడు, ఆయిల్ అంటుకున్నప్పుడు పారదర్శకంగా కానీ అర్ధ పారదర్శకంగా కానీ మారుతుంది. పారదర్శకత అంటే ఏంటి, ఏదైనా సరే ఒక వస్తువు గుండా ఆ వైపున ఉన్నటువంటి పదార్థాలను చూడగలిగితే దాన్ని పారదర్శకత అంటాం.
పారదర్శకంగా మారినప్పుడు, అర్ధ పారదర్శకంగా మారినప్పుడు ఆయిలీ పేపర్గా మారింది అని మనము చెప్పవచ్చు. ఆయిలీ పేపర్గా మారితే దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయని నిర్ధారించవచ్చు. కళ్ళు, నాలుక, చర్మము, గోళ్ళ పరీక్ష ద్వారా ఏ లోపం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైనా సరే విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఉన్నట్టయితే కళ్ళు, నాలుక, చర్మము, గోళ్ళ ద్వారా బయటపడుతుంది. వాటిని పరీక్ష చేయడం ద్వారా వీటి యొక్క లోపం ఉందని మనం నిర్ధారించవచ్చు. మన శరీరాన్ని కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పోషకాలు ఏవి అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకే వీటిని రక్షణ పోషకాలు అని అంటున్నాం. ఇక్కడ గ్రూప్ ఏలో ఉన్నటువంటి వాటిని గ్రూప్ బిలో ఉన్నటువంటి వాటితో జతపరిస్తే చూడండి, శరీరంలో నీటిని పట్టి ఉంచేది ఏది? సోడియం. ఒకటో దానికి ఈ. థైరాయిడ్ హార్మోన్ గాయిటర్తో సంబంధం ఉండేది ఏది? అయోడిన్. రక్తము, ఆక్సిజన్తో సంబంధం ఉండేది ఇనుము. ఎముకలు, దంతాలతో సంబంధం ఉండేది కాల్షియం. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయోడిన్ కొరకు ఏ ఆహారాన్ని తీసుకోవాలి? అయోడిన్ మనకు లభించాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటే సముద్ర ఆహారము, అయోడిన్ ఉండేటువంటి ఉప్పును తీసుకోవాలి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోడియం కోసం ఏ ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఉప్పును తీసుకోవాలి. ఉప్పులో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. ఉప్పులో సోడియం అనేది పుష్కలంగా దొరుకుతుంది. కేవలం టేబుల్ సాల్ట్ తీసుకుంటే ఈ టేబుల్ సాల్ట్లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ద్వారా మనకు సోడియం వస్తుంది. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐరన్ కొరకు మనము ఏ ఆహారాన్ని తీసుకోవాలి అంటే మాంసము, ఎండిన ఫలాలు, ఆకుపచ్చని ఆకుకూరలు వీటిని తీసుకుంటే ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాల్షియం కోసం మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలి అంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, చేప. పాలు, పెరుగు, ఆకుకూరలు, చేపలో కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాస్ఫరస్ ఏ ఆహారంలో ఉంటుంది అంటే పాలు, పెరుగు, ధాన్యాలు, గింజలు, మాంసము, ఖనిజ లవణాలు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాలు, పెరుగులో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. దీన్ని బాగా గమనించండి. పాలు, పెరుగు, ధాన్యాలు, గింజలు, మాంసం, ఖనిజ లవణాల్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. అయోడిన్ అధికమైన, లోపించిన కలిగేటువంటి వ్యాధి ఏది అంటే గాయిటర్ వ్యాధి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయోడిన్ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే గాయిటర్ వ్యాధి. రక్తహీనతను నివారించే దానికోసము ప్రతి వారము ఐరన్, ఫోలిక్ ఆమ్లాల భర్తీ, వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ WIFS పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2012లో ప్రారంభించారు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. WIFS కార్యక్రమం కింద ఏ తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు ఐరన్ మాత్రలు, పింక్, నీలం రంగు మాత్రలను ఇస్తారు అంటే 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. WIFS పథకం కార్యక్రమం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల వరకు ఐరన్ మాత్రలను, పింక్, నీలం రంగు మాత్రలను ఇస్తారు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐరన్ మాత్రలను ఖచ్చితంగా ఎప్పుడు వేసుకోవాలి అంటే భోజనం తర్వాత మాత్రమే వేసుకోవాలి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. భోజనానికి ముందు కానీ పరగడుపున కానీ వేసుకుంటే ఏమవుతుంది? కడుపులో వికారం ఏర్పడుతుంది, వాంతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భోజనం తర్వాత మాత్రమే ఐరన్ మాత్రలను వేసుకోవాలి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐరన్ మాత్రలను భోజనానికి ముందు వేసుకుంటే ఏమవుతుంది అంటే వాంతులు, వికారం అనేది వస్తుంది. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రేచీకటిని నివారించేదానికి ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటే క్యారెట్, మునగ, పాల పదార్థాలు, లివర్ ఆయిల్స్. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్యారెట్, మునగ, పాల పదార్థాలు, లివర్ ఆయిల్స్లో విటమిన్ ఏ అనేది సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఏను తీసుకుంటే రేచీకటి నుంచి మనము కాపాడుకోవచ్చు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు ఏవి అంటే ADEK. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిలో కరిగే విటమిన్లు ఏవి అంటే BC విటమిన్లు. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కళ్ళు, రోమాలు, చర్మం యొక్క ఆరోగ్యానికి తోడ్పడేది ఏది అంటే విటమిన్ ఏ. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిండి పదార్థాలు, మాంసకృతుల వినియోగం, ఎర్ర రక్త కణాల తయారీకి తోడ్పడేది ఏది అంటే విటమిన్ బి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చర్మము, దంతాలు, చిగుళ్ళు, రక్త కణాల ఆరోగ్యానికి తోడ్పడేది ఏది అంటే విటమిన్ సి. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి తోడ్పడేది ఏది అంటే విటమిన్ డి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
నాడులు రక్త కణాల ఆరోగ్యానికి తోడ్పడేది ఏది అంటే విటమిన్ ఇ, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేది ఏది అంటే విటమిన్ కే, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ కే లోపిస్తే ఏమవుతుంది అంటే రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డకట్టదు లేదా రక్తం గడ్డకట్టడానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ సి లోపిస్తే ఏమవుతుంది, విటమిన్ సి లోపిస్తే స్కర్వీ అనేటువంటి వ్యాధి వస్తుంది, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ డి లోపిస్తే ఏమవుతుంది అంటే విటమిన్ డి లోపిస్తే రికెట్స్ అనేటువంటి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి వస్తుంది, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ ఇ లోపిస్తే ఏమవుతుంది, విటమిన్ ఇ లోపిస్తే వంధ్యత్వ సమస్యలు ఏర్పడతాయి, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు ఏవి అంటే నిమ్మ, నారింజ జాతి ఫలాలు, మునగ, మొలకలు. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, జామ వీటన్నింటిలో పుల్లగా ఉన్నటువంటి వాటి అన్నింటిలో సి విటమిన్ ఉంటుంది, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ డి లభించేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు. సూర్యరశ్మి నుంచి విటమిన్ డి దొరుకుతుంది, కాబట్టి విటమిన్ డిని సూర్యరశ్మి విటమిన్, సన్షైన్ విటమిన్ అని అంటారు, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ ఇ లభించేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే పండ్లు, కూరగాయలు, సన్ఫ్లవర్ ఆయిల్, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ కే లభించేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే క్యాబేజీ, ఆకుకూరలు. విటమిన్ కే క్యాబేజీ అని చెప్పాము, క్యాబేజీ కే ఈ విధంగా గుర్తుంచుకోవాలి. విటమిన్ కే లభించే ఆహార పదార్థాలు ఏవి అంటే క్యాబేజీ, ఆకుకూరలు, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ బి లభించేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే తవుడు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కళ్ళు పొడిబారడం, రేచీకటి, కార్నియా వైఫల్యం అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ బి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవి అంటే బెరిబెరి, ఫిట్స్, పెల్లగ్రా, పొలుసుల చర్మము, ఫోటోపోబియా, జ్ఞాపక శక్తి తగ్గడం, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చంటి పిల్లలకు కొద్ది సమయం ఉదయం పూట ఎండ తగిలేలా ఉంచుతారు, ఎందుకు అంటే విటమిన్ డి కోసం. ఎండలో విటమిన్ డి ఉంటుంది కాబట్టి చంటి పిల్లలను కొద్దిసేపు ఎండలో ఉంచితే వారికి విటమిన్ డి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తారు, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. కోవిడ్-19 పరిస్థితుల్లో విటమిన్ సి తీసుకోవాలని ఎందుకు సూచిస్తారు అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల. విటమిన్ సి అనేది ఏం చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే పెంచుతుందో అప్పుడు ఏమవుతుంది, కోవిడ్-19 సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ సి అనేది ఎలాంటి ఆమ్లం అంటే సేంద్రియ ఆమ్లం, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. పండ్లలో విటమిన్ సి ఉనికిని ఎలా నిర్ధారిస్తాము అంటే అయోడిన్తో తడిచినటువంటి కాగితం రంగును కోల్పోవడం ద్వారా. అయోడిన్ తడిచినటువంటి కాగితం రంగును కోల్పోతే విటమిన్ సి ఉన్నట్లు మనం నిర్ధారించవచ్చు, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. పండ్లలో విటమిన్ సి పరిమాణాన్ని ఎలా అంచనా వేస్తారు అంటే రంగును కోల్పోయేటువంటి క్రమాన్ని బట్టి. రంగు ఎంత కోల్పోతుంది, ఎక్కువ రంగును కోల్పోతే ఎక్కువ సి విటమిన్ ఉన్నట్టు, తక్కువ రంగును కోల్పోతే తక్కువ సి విటమిన్ ఉన్నట్టు. పండ్లలో విటమిన్ సి పరిమాణాన్ని ఎలా అంచనా వేస్తాము అంటే రంగును కోల్పోయే క్రమాన్ని బట్టి, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. పీచు పదార్థాలు అంటే ఏవి, మొక్కల్లో దారాల్లాగా పోగుల్లాగా ఉండేటువంటి వాటిని పీచు పదార్థాలు అంటాం, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. జీర్ణ వ్యవస్థలో పేగుల్లో ఆహార కదలికలకు మరియు మలబద్ధకం నివారణకు తోడ్పడేవి ఏవి అంటే పీచు పదార్థాలు, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో తక్కువ పీచు పదార్థాలు కలిగినవి ఏవి అంటే ద్రాక్ష పండ్లలో పీచు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఎక్కువ పీచు పదార్థాలు కలిగినవి ఏవి అంటే పైవన్నీ వస్తాయి. నిమ్మ, నారింజ, చిలకడదుంప, బత్తాయి, పై అన్నిట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో పీచు పదార్థాలు లేనివి ఏవి అంటే చికెను, పాలు. జంతు సంబంధమైనటువంటి పదార్థాల్లో పీచు పదార్థాలు ఉండవు, ఎందుకంటే ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేటివి మొక్కల్లో మాత్రమే ఉంటాయి. అందుకే చికెను, పాలల్లో అంటే జంతు సంబంధమైనటువంటి పదార్థాల్లో పీచు పదార్థాలు ఉండవు, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. జీర్ణనాళం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆహారంలో ఏవి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అంటే పీచు పదార్థాలు జీర్ణనాళంలో కదలికలకు ఉపయోగపడతాయి, జీర్ణక్రియ బాగా జరిగేటట్టు చేస్తాయి, అదేవిధంగా కాన్స్టిపేషన్ లేకుండా చేస్తాయి, కాబట్టి
జీర్ణనాళం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎక్కువ ఏవి తీసుకోవాలి అంటే పీచు పదార్థాలు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో నీరు గురించి సరైనటువంటి వాక్యం ఏది అంటే నీరు అనేది ఆహారంలో ఒక భాగం, పోషకాలు ఉండవు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో నీరు గురించి సరైనటువంటి వాక్యం ఏది అంటే పైవన్నీ సరైనవి. శరీర బరువులో 3/2 నీరు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను చల్లబడేలా చేస్తుంది. నీరు ఎక్కువగా తాగితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. జీర్ణక్రియ, విసర్జన క్రియ వంటి జీవక్రియలకు నీరు అనేది చాలా అవసరం. కాబట్టి దీనికి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో నీటిని గురించి సరైనటువంటి వాక్యం ఏది అంటే పైవన్నీ సరైనవే. ప్యాకేజ్ చేసినటువంటి త్రాగునీరు మినరల్ వాటర్ కాదు. ప్యాకేజీ నీరు అంటే ఫిల్టర్ చేసినటువంటి పంపు నీరు. బుగ్గబావి నీరు వేడి చేసి చల్లార్చి తాగడం మంచిది. కాబట్టి దీనికి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. స్పాంజ్ ముక్క, ప్లాస్టిక్ పైపు, నీరు, బకెట్ వంటి పరికరాలతో చేయదగినటువంటి కృత్యం ఏది అంటే కదలడానికి నీరు ఉపయోగపడుతుంది అని మనం నిరూపించవచ్చు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ స్పాంజ్ ముక్కను తీసుకుంటాము, ప్లాస్టిక్ పైపులో వేస్తాము, నీరు పోసినప్పుడు అది ఫ్రీగా కదులుతుంది, నీరు లేనప్పుడు కదలదు. కాబట్టి కదలడానికి నీరు సహాయపడుతుంది అని నిరూపించేదానికోసం ఈ పరికరాలు అవసరమవుతాయి. ఆయుర్వేదంలో వివరించినటువంటి విబంధను పోలి ఉండేటువంటి వ్యాధి ఏది అంటే మలబద్ధకము. దీన్నే కాన్స్టిపేషన్ అని అంటాం. విబంధ అంటే మలబద్ధకము. చాలా రోజుల పాటు విసర్జన క్రియ జరగకపోతే దాన్ని మలబద్ధకం అంటాం. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ని పోషక పదార్థాలు అవసరమైన పరిమాణంలో కలిగి ఉన్నటువంటి ఆహారం ఏది అంటే సమతుల ఆహారం. సమతుల ఆహారంలో అన్ని పోషకాలు ఉంటాయి, అవసరమైన పరిమాణంలో కూడా ఉంటాయి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సున్నుండలు సంపూర్ణ ఆహారం అయితే మాంసకృత్తులు వేటి ద్వారా వస్తాయి అంటే మినప్పిండి. మినప్పిండి పల్సెస్ కదా, పల్సెస్ కాబట్టి దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. సున్నుండలు సంపూర్ణ ఆహారం అయితే ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మినప్పిండి నుంచి వస్తాయి. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బూరెలు సంపూర్ణ ఆహారం అయితే ఖనిజ లవణాలు వేటి ద్వారా వస్తాయి. ఖనిజ లవణాలు దేంట్లో ఉంటాయి అంటే బెల్లంలో ఉంటాయి. బెల్లంలో ఇనుము ఉంటుంది కదా, ఇనుము అనేది ఖనిజ లవణం. కాబట్టి ఖనిజ లవణాలు వేటి ద్వారా వస్తాయి అంటే బెల్లం నుంచి వస్తాయి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్ణం బంతులు సంపూర్ణ ఆహారం అయితే కార్బోహైడ్రేట్లు వేటి ద్వారా వస్తాయి అంటే వరిపిండి ద్వారా వస్తాయి. వరిపిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. వరిపిండి ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ పోషకాహార సంస్థ వారు మన ఆరోగ్యానికి, ఆకలి వ్యాధులను నివారించడానికి సూచించినటువంటి ఆహారం పేరు ఏది అంటే ఈరోజు నా ఆహార పళ్ళెము, మై ప్లేట్ ఫర్ ద డే అనేటువంటిది. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు నా ఆహార పళ్ళెం ప్రకారము మనం ఏ ఆహార పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అంటే కాయగూరలు, పండ్లు. కాయగూరలు, పండ్లను 500 గ్రాముల వరకు తీసుకోవాలి. సగం ప్లేట్ వరకు ఇవే ఉంటాయి. ఎక్కువ తీసుకోవాల్సినవి ఏవి అంటే కాయగూరలు, పండ్లు. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు నా ఆహార పళ్ళెం ప్రకారము ఏ ఆహార పదార్థాలను అతి తక్కువ మొత్తంలో తీసుకోవాలి అంటే కొవ్వులు, నూనెలు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు నా ఆహార పళ్ళెం ప్రకారము కూరగాయలు, పండ్లను ఎంత మొత్తంలో తీసుకోవాలి అంటే 500 గ్రాముల వరకు తీసుకోవాలి. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు నా ఆహార పళ్ళెం ప్రకారము కొవ్వులు, నూనెలను ఎంత మొత్తంలో తీసుకోవాలి అంటే 27 గ్రాములు. చాలా తక్కువ పరిమాణంలో కొవ్వులను, నూనెలను తీసుకోవాలని నా ఆహార పళ్ళెం చెప్తుంది. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు నా ఆహార పళ్ళెం ప్రకారము ధాన్యాలు, తృణధాన్యాలు ఎంత మొత్తంలో తీసుకోవాలి అంటే 240 గ్రాముల వరకు తీసుకోవాలి. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NINను ఎప్పుడు స్థాపించారు అంటే 1918లో స్థాపించారు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ను హైదరాబాద్లో 1918 సంవత్సరంలో స్థాపించారు. పిల్లలకు ఆహారంలో కావలసినన్ని మాంసకృతులు లభించని స్థితి ఎక్కువ కాలం కొనసాగితే వచ్చేటువంటి పోషకాహార లోప వ్యాధి ఏది అంటే క్వాషియార్కర్. ప్రోటీన్లను ఎక్కువ కాలం తీసుకోకపోతే క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాంసకృతులు మరియు పిండి పదార్థాలు లభించినటువంటి స్థితి ఎక్కువ కాలం కొనసాగితే వచ్చేటువంటి పోషకాహార లోప వ్యాధి ఏది అంటే మెరాస్మస్. ఇక్కడ మాంసకృతులు, పిండి పదార్థాలు రెండింటిని ఎక్కువ కాలం పాటు తీసుకోకపోతే వచ్చేటువంటి వ్యాధి మెరాస్మస్. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
రోజు కొవ్వులతో కూడినటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే అది దేనికి దారి తీస్తుంది అంటే ఊబకాయం, ఒబేసిటీ. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీకి దారి తీస్తుంది. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, కూల్ డ్రింక్స్ మొదలైనవి ఏవి అంటే జంక్ ఫుడ్స్. ఎందుకు వీటిని జంక్ ఫుడ్స్ అని అంటున్నాం? వీటిలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ఉప్పు అనేది ఉంటుంది. ఎందుకంటే వీటిని ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేస్తారు. అంటే ఇవి చెడిపోకుండా కొన్ని రసాయనిక పదార్థాలను కలుపుతారు, ఎక్కువగా కొవ్వును కలుపుతారు, ఎక్కువగా ఉప్పును కూడా కలుపుతారు. కాబట్టి వీటిని తీసుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది. పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఏమంటాము అంటే జంక్ ఫుడ్స్ అంటాము. జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఏవి అంటే పైవన్నీ ఏర్పడతాయి. సులభంగా జీర్ణం కాదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, శరీరం అవసరమైనటువంటి ఇతర పోషకాలను కోల్పోతుంది, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి పైవన్నీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది వాటిలో ఏది చేయాలి అంటే పైవన్నిటిని చేయాలి. మొక్కజొన్న, బార్లీ, రాగులు, జొన్నలు, గోధుమల వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఆహారం తినడానికి ముందు, తిన్న తర్వాత వెంటనే టీ, కాఫీలను త్రాగరాదు. బెల్లము మరియు చిక్కీలను ఎక్కువగా తినాలి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జొన్నలు, రాగులు వంటి ధాన్యాల్లో ఏ ఖనిజ లవణాలు సమృద్ధిగా దొరుకుతాయి అంటే కాల్షియము, ఇనుము. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరోగ్యంగా ఉండాలంటే క్రింది వాటిలో ఏది చేయకూడదు అంటే పైవన్నిటిని చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పాలిష్ చేసినటువంటి బియ్యము, పిండి పదార్థాలను తినరాదు. గోధుమ పిండిలో పీచును వేరు చేసి చపాతీలను తయారు చేయరాదు. రోజు తెల్లని రొట్టె, బన్ను, నూడిల్స్ను తినరాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఏవి చేయకూడదంటే పైవన్నీ చేయకూడదు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాఫీ, టీలను భోజనానికి ముందు కానీ తర్వాత కానీ త్రాగడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే శరీరం ఆహారంలోని ఐరన్ను గ్రహించలేదు. కాఫీ, టీ ప్రభావం వల్ల ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ అనేది మన ప్రేగుల ద్వారా శోషించబడదు. కాబట్టి ఐరన్ లోపం ఏర్పడవచ్చు, రక్తం తగ్గవచ్చు, రక్తహీనత, ఎనీమియా అనేటువంటి వ్యాధులు రావచ్చు. కాబట్టి కాఫీ, టీలను భోజనానికి ముందు కానీ తర్వాత కానీ త్రాగడం మంచిది కాదు. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్థానికంగా సులభంగా లభించేటువంటి పదార్థాలతో తయారైనటువంటి బెల్లము, చిక్కీ ద్వారా లభించేవి ఏవి అంటే పైవన్నీ లభిస్తాయి. విటమిన్ బి, ప్రోటీన్, ఐరన్ ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరోగ్యంగా ఉండాలంటే క్రింది వాటిలో ఏది చేయకూడదు అంటే వీధుల్లో అమ్మేటువంటి తినుబండారాలైనటువంటి సమోసా, చాట్ వంటి వాటిని తినరాదు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తినాలి అని ఉంది, తినకూడదు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేంద్రియ ఆహారం అంటే ఏమి? మట్టిని సజీవంగా ఉంచడానికి సేంద్రియ ఎరువులు మరియు సేంద్రియ పురుగు మందులను ఉపయోగించి వ్యవసాయం చేసేటువంటి పద్ధతిని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి పండ్లు, కూరగాయలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను సేంద్రియ ఆహార పదార్థాలు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఏది అంటే FSSAI. FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మంచి ఆరోగ్యం పొందడానికి FSSAI సూచించినటువంటి 7 Cలలో కలవి ఏవి అంటే పైవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చెక్ అంటే తాజా ఆహారాన్ని తనిఖీ చేయాలి, చెక్ చేయాలి. క్లీన్ అంటే ఆహారాన్ని నిల్వ చేసేదానికి ముందు పాత్రలను అన్నిటినీ కడగాలి. కవర్ అంటే అన్ని ఆహార పదార్థాలను, తాగునీటిని నిల్వ చేసేటువంటి ప్రదేశం మీద మూతలు ఉంచాలి. చెక్, క్లీను, కవర్ పైవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచి ఆరోగ్యం పొందడానికి FSSAI సూచించినటువంటి 7 Cలలో సరైనవి ఏవి అంటే పైవన్నీ సరైనవే. కాబట్టి దీనికి ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్ అంటే వండిన ఆహార పదార్థాలను వేరుగా ఉంచాలి. కుక్ అంటే ఆహారాన్ని బాగా ఉడికించాలి, తాజాగా వండిందైతే మాత్రమే తినాలి. అదేవిధంగా కూల్ అండ్ చిల్, మాంసము, కోడి మాంసము, గుడ్డు మరియు ఇతర పాడైపోయేటువంటి వస్తువులను కూల్లో ఉంచాలి, ఫ్రీజింగ్ చేయాలి, శీతలీకరించాలి. కన్జ్యూమ్ అంటే ఏంటి? పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలి, శుభ్రమైనటువంటి పాత్రలను వాడాలి. కాబట్టి పైవన్నీ ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చాలా ఓపికగా చూశారు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.
దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్.